మీకు సామెత తెలుసా, కొత్తకు వింత పాతకు రోత అంటారనమాట. అలానే నాకు పాత బిర్యానీలు ఏమీ నచ్చక ఈరోజు యూట్యూబ్లో తెగ సెర్చ్ చేసి బాగా అట్రాక్టివ్గా ఉండే వెరైటీ బిర్యానీ ప్రిపేర్ చేయాలని చెప్పి నేనైతే పూనుకున్నాను అనమాట. ఇది మీకు అందరికి తెలిసేమో, నాకైతే తెలియదు. నేను బిర్యానీలో టమాటా గ్రేవీ వేసి చేయడం అనేది నాకే విచిత్రంగా అనిపించింది. కర్రీలో వేసి ఉంటే బాగుండేది, కానీ ఇది తిన్నాక నాకేమనిపించిందంటే కర్రీ చేసుకొని ఉంటే బాగుండేదేమో, రైస్ కర్రీలా ఈ బిర్యానీ చేయకుండా అని నాకైతే అట్లనే అనిపించింది. కానీ విచిత్రమైన వంటలు ట్రై చేస్తారు అబ్బా, అలా వంట రానోళ్ళు. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇలాంటి వంటలన్నీ చేసి నేను చెఫ్ అయిపోతానేమోనని. మీరేమంటారో నాకైతే కామెంట్ చేసేయండి. ఈ బిర్యానీ తినలేక దాన్ని పడేయలేక నా బాధ కాదు. అలాంటి టేస్ట్ బాగాలేదా అంటే బాగానే ఉండింది, కానీ విచిత్రంగా ఉండింది. మనలాగా పర్ఫెక్ట్ బిర్యానీ తినే వాళ్ళకి అసలు నచ్చదనమాట. కానీ కొంచెం బాగానే ఉండింది అనమాట. కొంచెం కాదులే, బాగుండింది. ఎందుకు ఇంకా అవన్నీ నేనైతే ప్రిపేర్ చేశాను. నా ఫ్రెండ్స్కి కూడా పెట్టాను అనమాట. దూకేది నేను ఒక్కదాన్నే దూకాలా, వాళ్ళు కూడా నాతో పాటు దూకాలనని. ఏంటో ఈ బిర్యానీ రెసిపీ. మీరైతే ఎప్పుడైనా బిర్యానీలో టమాటా వేసి వండుకున్నారా? నాకైతే చెప్పండి. బిర్యానీ కాదు, పులావ్ అంటే బాగుంటుందేమో. ఈ పులావ్లో టమాటా వేసి వండుకున్నారేమో నాకైతే చెప్పండి. కుష్కా అని మధ్య వీడియోలు చూస్తున్నాను అబ్బా, దాంట్లో కూడా టమాటా వేసి వండుతున్నారు. మరి బాయ్.